అల్లూరి మన్యం గిరిజన కాఫీ రైతుల జీవితం ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. ఏడాదంతా కష్టపడి పండించిన పంట ఇప్పుడు కొనుగోలుదారు లేక నిలిచిపోవడం వారి ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతీస్తోంది. పొలంలో చెమటోడ్చి పండించిన పంట అమ్ముడవుతుందనే ఆశ, కానీ అదే పంట గోదాములందు కుప్పలుగా పెరిగిపోతే ఆ రైతు మనసులో ఎంత ఆవేదన ఉంటుందో ఊహించగలమా? గిట్టుబాటు ధరిస్తామని హామీ ఇచ్చి మేమే కొనుగోలు చేస్తామని నమ్మబలికి చివరికి ఆచరణలో మాత్రం వెనక్కి తగ్గితే ఆ రైతు పరిస్థితి ఏమవుతుంది? ఒకవైపు దళారుల బారిన పడకుండా కాపాడతామనే హామీలు, మరోవైపు అదే హామీలతో రైతులకు ఇతరులుగా అమ్ముకోకుండా ఆపేసిన పరిస్థితి. మధ్యలో నిలిచిపోయిన కాఫీ బస్తాలు అమ్ముడవుతాయా, పాడైపోతాయా అన్న ఆందోళన. ఇచ్చిన వాటిని నిలబెట్టుకుని అధికారులు ఎదురు చూస్తున్న రైతులు పెరుగుతున్న నష్టం. ఈ పరిస్థితుల్లో గిరిజన రైతులకు తోడుగా నిలిచేది ఎవరు? గిట్టుబాటు ధర ఇస్తామని నమ్మించి చివరికి చేతులు దులుపుకుంటే ఆ రైతు ఎవరి వద్దకు వెళ్ళాలి? ఇంతకీ కాఫీ కొనుగోలుకు వస్తున్న ఇబ్బంది ఏంటి? అల్లూరి జిల్లాలోని గిరిజన కాఫీ రైతులకు కష్టాలు తప్పడం లేదు. దళారుల బారిన పడకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని మాట ఇచ్చిన జీసీసీ అధికారులు రైతులను నట్టేట ముంచేస్తున్నారు. మన్యం జిల్లాలోని పలు మండలాల్లో ఎక్కువ మంది గిరిజన రైతులు కాఫీ పంటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. అయితే కాఫీ రైతులు దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధర ఇచ్చి కాఫీ పంటను కొనుగోలు చేస్తామని జీసీసీ హామీ ఇచ్చింది. అయితే అధికారుల మాటలకు చేతలకు ఎక్కడా పొంతన ఉండడం లేదని గిరిజన రైతులు చెప్తున్నారు. తమ పంట కొంటామని హామీ ఇచ్చి వేరొకరికి అమ్ముకోకుండా చేశారని, అలాగే జీసీసీ కూడా తమ పంట కొనేందుకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దళారుల బారిన పడకుండా గిరి రైతుల కాఫీకి జీసీసీ అధికారులు మంచి ధరే చెల్లించి కొనుగోలు చేశారు. ప్రైవేటు వ్యాపారులు కిలో ఆర్గానిక్ చెర్రీ కాఫీకు 250 రూపాయలు చెల్లిస్తే జీసీసీ మాత్రం 330 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది. దీంతో రైతులు తమకు జీసీసీ మంచి ధర ఇచ్చిందని ఎంతో ఆనందపడ్డారు. అందరూ తమ కష్టానికి ఫలితం దక్కిందని సంతోషపడ్డారు. అయితే ఈ ఏడాది మాత్రం జీసీసీ కాఫీ పంటను కొనుగోలు చేయడం లేదంటూ గిరి రైతులు ఆరోపిస్తున్నారు. అరకొరగా కొనుగోలు చేసినా గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని చెప్తున్నారు. తమ గ్రామంలో ఇంకా 30 టన్నుల వరకు కాఫీ పంట అలాగే ఉండిపోయిందని, కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్తున్నారు. చింతపల్లి మండలంలోనూ సుమారు 70 టన్నుల సరకు గ్రామాల్లో ఉందని గిరిజన సంఘ నేతలు చెప్తున్నారు. వర్షాలు పడితే కాఫీ పాడైపోతుందని వెంటనే అధికారులు స్పందించి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేము చింతపల్లి మండలం ఎర్రబొమ్మల గ్రామ పంచాయతీ కొండవంతుల గ్రామం. ఇయర్ 275 రూపాయలు అని చెప్పి ఇప్పుడు దాకా ఈ జీసీసీ సహకార సంఘం వాళ్ళు ఇప్పుడు దాకా ఇక్కడ స్థానిక వాళ్ళు ఎప్పుడు కూడా రాలేదు. ముందు ఇచ్చిన దానికన్నా కూడా ఇప్పుడు ఎవరు కూడా ఈ గిట్టుబాటు ధరకి కొనడానికి ఈ డిఆర్ సేల్స్ మ్యాన్ కానీ వాళ్ళు కూడా రావట్లేదు. ఇంచుమించుగా ఒక 30 టన్నుల దాకా కొండవంశ గ్రామంలో సరుకు అలాగే ఉండిపోయింది. మాకంటూ ఇప్పుడు దాకా ఈ అధికారులు కానీ ఈ బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా ఇక్కడ కొనడానికి కానీ పట్టుకెళ్ళడానికి కానీ ఎవరు కూడా రావట్లేదు. చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీకి సంబంధించి ఎర్రబంద గ్రామంలో సుమారు ఆ గ్రామానికి 70 టన్నులు చూస్తూనే ఉన్నారు మీరందరూ కూడాను. 70 టన్నుల సరుకు ఈ గ్రామంలో ఉంది. అది జీసీసీ వాళ్ళు గతంలో అంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు కొని 270 రూపాయలు, చెర్రీ కాఫీ పాస్మెంటు 450 రూపాయలు, అలాగే రోబస్ట్ కాఫీ 170 రూపాయలని జీసీసీ వాళ్ళు ఒక ప్రకటన చేసి దళాలకి అమ్మి మోసపోకండి అని చెప్పి మేము కొంటామని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు కొనుగోలు చేసి ఆ కాట వేసి ఇప్పటి వరకు ఆ సరుకుకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పటి వరకు అలాగే ఉంచేయడం పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ జూన్ నెల నుంచి వర్షాలు పడతాయి, దాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలని పరిస్థితి ఉంది. ఆ తేమ ఏర్పడి ఇంకా తీవ్రమైన నష్టం కాఫీ రైతులకి జరుగుతుంది. కాబట్టి వెంటనే జీసీసీ చైర్మన్ గారు శ్రావణ్ కుమార్ గారు కూడా దీన్ని వెంటనే స్పందించాలి. ఒక మన గిరిజన రైతుల పక్షాన మీరున్నారు కాబట్టి
జిల్లాలోని చింతపల్లి, జీకేవిది, కొయ్యూరు మండలాల్లో కాఫీ పండించే రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఆర్గానిక్ కాఫీ పండించే రైతులు సుమారు 2,500 మంది వరకు డివిజన్ పరిధిలో 3 మండలాల్లో ఉన్నారు. వీరికి అప్పట్లో జీసీసీ ఆర్గానిక్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ ఆర్గానిక్ కాఫీ రైతులు కూడా జీసీసీ తమ వద్ద నుండి కాఫీ కొనుగోలు చేయడం లేదని చెప్తున్నారు. ఇక ఈ ఏడాది కిలో చెర్రీ కాఫీకు 270 రూపాయలు చొప్పున కొనుగోలు ప్రారంభించిన జీసీసీ ఒక్కసారిగా కొనుగోలు ఆపేసింది. ఇదే విషయమై ప్రైమ్9 డివిజనల్ మేనేజర్ సింహాచలంను వివరణ కోరగా ఇప్పటికే 80% టార్గెట్ చేసుకున్నామని చెప్తున్నారు. రైతుల వద్ద జీసీసీ కొనుగోళ్లు ఆపలేదని అంటున్నారు. నా పేరు సింహాచలం, డిఎంజీసీ చింతపల్లి. మాకు కాఫీ టార్గెట్స్ 490 మెట్రిక్ టన్స్ ఉంది. దాంట్లో 316 మెట్రిక్ టన్స్ రీచ్ అయ్యాము. ఇంకా 174 మెట్రిక్ టన్స్ ఇప్పుడు రీచ్ అవ్వాల్సి ఉంది. రీచ్ అవుతాము, కొంటున్నామండి. వెళ్తున్నాం, ఫీల్డ్ వెళ్తున్నామండి, కొంటున్నాము. కాకపోతే టార్గెట్ రీచింగ్ దగ్గర అవ్వడం వల్ల లోన్ ఇసుకు ముందు ప్రయత్నిస్తున్నాము. లోన్ ఇసు దగ్గర నుండి కలెక్ట్ చేసుకుంటున్నాము. మరోవైపు గతేడాది కొనుగోలు చేసిన కాఫీని జీసీసీ అధికారులు సరిగ్గా మార్కెట్ చేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క కాఫీ పంట వల్ల మాత్రమే 3 కోట్లకు పైగా నష్టం జరిగిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ నష్టానికి కారణం జీసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న అధికారులేనని ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇక జీసీసీ ఈ ఏడాది ఆర్గానిక్ చెర్రీ కాఫీ కిలోకు 270 రూపాయలకు కొనుగోలు చేస్తామని, పార్చ్మెంట్ కాఫీ కిలో 450 రూపాయలకు కొనుగోలు చేస్తామని, రోబస్టా చెర్రీ కాఫీ కిలో 170 రూపాయలకు కొనుగోలు చేస్తామని జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్తో పాటు జీసీసీ ఇతర అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ధరలు గత ఏడాది జీసీసీ కొనుగోలు చేసిన దానికంటే 60 రూపాయలు తక్కువ. అయినప్పటికీ కాఫీ రైతులు జీసీసీకి అమ్మడానికి సిద్ధపడ్డారు. ఈ ఏడాది జీసీసీ చింతపల్లి డివిజన్ పరిధిలో 490 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికే 316 మెట్రిక్ టన్నులు కాఫీ కొనుగోలు చేసినట్లు చింతపల్లి డివిజనల్ మేనేజర్ సింహాచలం చెప్తున్నారు. త్వరలోనే 490 మెట్రిక్ టన్నుల టార్గెట్కు చేరుకుంటామని చెబుతున్నారు. మేము ఇంత రైతులము ఇంత ఇబ్బందులు పడిపోతాంటిమి కాబట్టి అరువు ఎందుకు రాలేదు, మేము ఎన్ని న్యాయం చేతిమి న్యాయం చేతిమి వారికి ఎవరికి పెట్టుకున్న అన్నంతో చేయొత్తు 500-600 పెట్టుబడి పెట్టుకుంటాంటిమి కాబట్టి మరి ఆ విధంగా మాకు ఆ డబ్బులను ఇస్తే మా ఖర్చులకి ఏదో ఇంతో అంతో కైతాము. మాకు చదువులే చాము లేదు. అప్పుడు బట్టి కష్టపడే జీవితాలు జాగ్రత్త తీసుకెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా ఉంటే మరి ధర్నాలు చేయిస్తాం, జాగ్రత్త ఉండాలి. మరి మాది ఎర్రబంద. నా పేరు సెగ్గ లక్ష్మమ్మ. నేను కాఫీ కాఫీ రాస్తూనే మరి ఇంత దిలుసు మా ఇంటికాడి బస్తాలతోటి కొలిపేసి నింపేసి తూసేసి మేము పలానా రోజుకి వస్తామని 30 కేజీల 300 గ్రాములతోటి తూసేసి పోయినారు. ఇప్పుడు ఇదివరకు ఏ రోజు వచ్చి పట్టుకెళ్తారని మేము ఎదురు చూస్తాం. ఈ కళ్ళతో ఎదురు చూస్తాం. మా కాయపంత అలా ఉండిపోయింది. మేము ఇల్లులు ఎలా కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి, మా కడుపు తిండికి ఎలాగ దొరకాలి, మా పిల్లలకి ఫీజులు ఎలా కట్టుకోవాలి, చదివించుకోవడం ఎలాగే. ఓవైపు అధికారులు కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం గిరి రైతుల వద్ద కాఫీ బస్తాలు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగా వచ్చింది. అయితే పలు గ్రామాల్లో జీసీసీ అధికారులు గిరి రైతుల వద్దకు వెళ్లి కాఫీ కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. దీంతో జీసీసీ సిబ్బంది ఎప్పుడు వస్తారా అని రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. తూకం వేసి మూటలు కట్టి మరీ వెళ్లిన అధికారులు కొనుగోలుకు ఎప్పుడొస్తారా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా తమ కుటుంబాల్లో వివాహాలకు, పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు తాము కాఫీపైనే ఆధారపడ్డామని, ఇప్పుడు జీసీసీ కాఫీ కొనుగోలు చేయకుండా తమను దగా చేసిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కాలంలో రైతులందరూ మరి దళారుల దగ్గర వెళ్ళి వాళ్ళ అవసరాలకి మరి ఏమైనా డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర కొంత అడ్వాన్స్ తీసుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు, తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా మరి అమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ మధ్యలో జీసీసీ వాళ్ళు ఎంటర్ అయ్యి మరి
కొనుగోలు మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చి మరి ఎన్నో విషయాలు చెప్పి ఈవేళ రైతులందరినీ నట్టేట ముంచేశారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే అటు దళారులు కొనక ఇక్కడ జీసీసీ వాళ్ళు కొనకుండా మాకు ఏంటి బాధలని మేము ఈవేళ రైతులందరి తరపున మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే చింతపల్లి మండలంలో అలాగే జీకేవిధి మండలంలో మా రైతుల యొక్క కాఫీ ఈవేళ మరి టన్నుల కొలది మా గ్రామంలో మేము స్టాక్ పెట్టుకొని మేము ఈవేళ ఎదురు చూస్తూ ఉన్నాము. లేదు అంటే కనుక ఏదేమైనా మా యొక్క రైతు యొక్క కష్టాలు మీరు గుర్తెరిగి మరి వీలైనంత త్వరగా మరి రైతుల దగ్గర ఉన్నటువంటి ఆ కాఫీని మీరు సరైనటువంటి మద్దతు ధరకు మీరు కొనుగోలు చేసి రైతు యొక్క కష్టాలని మీరు ఆదుకోవాలని మూలంగా నేను తెలియజేస్తున్నాను. సార్ శ్రావణ్ కుమార్ గారు, మీరు గిరిజనుడే కదా, మరి గిరిజనుడు ఉన్నప్పుడు మీరు గిరిజనుడుగా ఉండి ఎందుకు అసలు మమ్మల్ని స్పందించట్లేదు? మీరు జీసీ చైర్మన్ అయినటువంటి కూడా మీరు అసలు శాప కింద నీరులో ఎట్లా ఉండాలి నాకు అర్థం కాదు. మీరు గిరిజనుడే, మేము గిరిజనులమే. గిరిజనులు పట్టించుకోకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో మీకు తెలుసా? ఇప్పుడు మీరు కనుక మా సమస్యని స్పందిస్తే ఎంత బాగుంటుంది. మీరే మమ్మల్ని పట్టించుకోకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? దయచేసి చెప్తున్నాను సార్ శ్రావణ్ గారు, మీరు మాత్రము మా ప్రాబ్లం కానీ సాల్వ్ చేయకపోతే రాస్తారోక ఖచ్చితంగా జరుగుద్ది. అదే కరెక్ట్ అయితే అవసరమైతే రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ మీద మేము దీని మీద మేము ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా తామే కొంటామని జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ అలాగే జీసీసీ అధికారులు చేసిన ప్రకటనలు చేశారంటూ రైతులు చెప్తున్నారు. ఆ ప్రకటనలను నమ్మి తాము కాఫీ పంటను అమ్ముకోలేదని, ఇప్పుడు జీసీసీ తమను నట్టేట ముంచేసిందని గిరి రైతులు ఆరోపిస్తున్నారు. ముందే జీసీసీ కొనుగోలు చేయడం లేదని ప్రకటించుంటే బయట వ్యక్తులకు అమ్ముకునేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాటి గిరిజనుడైన శ్రావణ్ కుమార్ జీసీసీ చైర్మన్గా ఉండి కూడా ఈ విషయంపై నోరు మెదపలేకపోవడం ఏంటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి గిరిజన రైతుల కష్టానికి సరైన విలువ దక్కకపోవడం మరోసారి వెలుగులోకొచ్చింది. ఒకవైపు అధికారులు కొనుగోలు జరుగుతున్నాయని చెప్తుండగా మరోవైపు గ్రామాల్లో మాత్రం కాఫీ బస్తాలు పేరుకుపోవడం వాస్తవ పరిస్థితిని చూపిస్తోంది. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరలేదు? రైతుల పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారు? లేక మళ్లీ దళారుల బారిన పడే పరిస్థితి వస్తుందా? ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? లేక గిరిజన రైతుల ఆవేదన ఇలానే కొనసాగుతుందా? ఇవే ఇప్పుడు సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నలు.